ఫ్రెండ్స్ రీసెంట్‌గా మరొక చిన్న ఫ్యామిలీకి సరిపోయే ఒక హౌస్‌కి ప్లానింగ్ వేసిన తర్వాత మార్కింగ్ చేసాము. ఈ వీడియోలో ఈ హౌస్ ప్లానింగ్ వచ్చేసి మూలమట్టం వేసి, ఐమూల తీసి టోటల్‌గా మార్కింగ్ చేసాము. అలాగే ఈ హౌస్ సంబంధించిన కొలతలు ఏ కొలతలు పెట్టాము, సెట్ బ్యాక్స్ ఎంతెంత ఇచ్చాము, మొత్తం టోటల్‌గా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ముందుగా ఈ హౌస్ సంబంధించిన సైట్ అయితే చూద్దాము. పొడవు వచ్చేసి 38 ఫీట్ల 7 ఇంచులు, వెడల్పు వచ్చేసి 26 ఫీట్ల 9 ఇంచులు, 1041 చదరపు అడుగులైతే వస్తుంది. 2.5 సెంటు స్థలం, 115 గజాల్లో ఈ హౌస్ నిర్మించడం అయితే జరుగుతుంది త్వరలో. ఈ హౌస్ టోటల్‌గా కన్స్ట్రక్షన్ పూర్తయ్యేసరికి ఎంత ఖర్చు అవుతుందనేది కూడా పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా మార్కింగ్ ఏ విధంగా వేస్తాం అనేది చూడొచ్చండి. ఇక్కడ ఐరన్ మూలమట్టం అయితే వేసి లైన్స్ అయితే కడుతున్నాము. పొడవు, వెడల్పు, టోటల్ కొలతలన్నీ కూడా క్లియర్‌గా తీసుకున్నాము. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఐమూల చెక్ చేస్తున్నాము. సుమారుగా మనకి 33 ఫీట్ల 5 ఇంచులు ఆగ్నేయం నుంచి వాయువ్యానికి వచ్చిందంటే కనుక ఈశాన్యం నుంచి నైరుతి మూలకి సేమ్ 33 ఫీట్ల 5 ఇంచులు ఖచ్చితంగా రావాలి. ఈ విధంగా వస్తే మనం మూలమట్టం పర్ఫెక్ట్‌గా వేసినట్లు లెక్క అనమాట. మనం 3-4-5 మెథడ్‌లో వేసినా లేదంటే ఐరన్ మట్టం చూసినా గానీ ఒకటే కొలత అయితే రావాలి. ఖచ్చితంగా మనకి 33 ఫీట్ల 5 ఇంచులు ఆగ్నేయం నుంచి నైరుతికి వచ్చిన, ఈశాన్యం నుంచి నైరుతికి సేమ్ మనకి 33 ఫీట్ల 5 ఇంచులు ఖచ్చితంగా రావాలి. ఈ విధంగా 2 మూలలు కూడా చెక్ చేస్తాము. పర్ఫెక్ట్‌గా వచ్చిన తర్వాత ఈ విధంగా ముగ్గుతో మార్కింగ్ చేయటం జరుగుతుంది. నూట 115 గజాల్లో మంచి హౌస్ ప్లాన్ అండి ఇది. చిన్న ఫ్యామిలీకి సరిపోయే ప్లాన్ ఇది. డబుల్ బెడ్రూమ్ ఉంటుంది, హాల్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది. అవుట్ సైడ్‌లో టాయిలెట్స్ అయితే వస్తున్నాయి. స్టేర్ కేస్ వచ్చేసి మనకి ఉత్తరం వైపున ఇవ్వడం జరిగింది. ఈ హౌస్ సంబంధించిన ప్లాన్ అయితే ఇప్పుడైతే చూద్దాము. ముందుగా హౌస్ సంబంధించిన రూమ్స్ కొలతలు అయితే చూద్దాము. మెయిన్ బెడ్రూమ్ వచ్చేసి 10 ఫీట్ల పొడవు, 9 ఫీట్ల 6 ఇంచుల వెడల్పు. సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి 9 ఫీట్ల 6 ఇంచుల పొడవు, 9 ఫీట్ల 6 ఇంచులు వెడల్పు అయితే ఉంటుంది. 2 కొలతలు కూడా ఒకటే ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ కిచెన్ చూద్దాము. కిచెన్ వచ్చేసి 8 ఫీట్ల పొడవు, 5 ఫీట్ల 5 ఇంచుల వెడల్పు. అలాగే నెక్స్ట్ హాల్ వచ్చేసి 14 ఫీట్ల పొడవు, 8 ఫీట్ల వెడల్పులో హాల్ అయితే ఇవ్వడం జరిగింది. చుట్టూ సెట్ బ్యాక్స్ అయితే చూద్దాము. వెస్ట్ సైడ్ వచ్చేసి 2.5 ఫీట్ విడిచిపెట్టడం జరిగింది. సౌత్ సైడ్ కూడా 2.5 ఫీట్ విడిచిపెట్టడం జరిగింది. ల్యాండింగ్ ఏరియా వచ్చేసి 5 ఫీట్లు, అలాగే తూర్పు వైపున వచ్చేసి 4.5 ఫీట్ విడిచిపెట్టడం జరిగింది. 6 డోర్స్ ఇవ్వటం జరిగింది. 8 విండోస్ ఇవ్వటం జరిగింది. 6 కబోర్డ్స్ కూడా ఇవ్వటం జరిగింది. మొత్తం టోటల్‌గా ఇక్కడ చూడవచ్చు ప్లానింగ్‌లో సెట్ బ్యాక్స్ నుంచి 1.5 ఫీట్ విడిచిపెట్టిన తర్వాత ఇక్కడ టాయిలెట్స్ ఇవ్వటం జరిగింది. ఫ్రెండ్స్ సేమ్ ప్లానింగ్‌లో 115 గజాలు 2.5 సెంటు స్థలంలో 1041 చదరపు అడుగుల స్థలంలో మనం సేమ్ హౌస్ ప్రజెంట్ మనం నిర్మించుకోవాలనుకుంటే కనుక టోటల్ వర్క్స్ కంప్లీట్ అయ్యేసరికి ప్లంబింగ్, ఎలక్ట్రికల్, పెయింట్, టైల్స్ టోటల్ ఆల్ వర్క్స్ కంప్లీట్ అయ్యేసరికి 17 లక్షల రూపాయల నుంచి 18 లక్షల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మన ఛానల్ అయితే చూడొచ్చు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేసి చూడండి.